ఎందుకో కానీ పోలీసు వాళ్ళు వరుసగా చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. మనం చూసినాం ఇద్దరు ఎస్ఐలు. అప్పట్లో ఖమ్మంలో ఒక ఎస్ఐ చనిపోయిండు, ప్రేమ ఎవరో ఒక అమ్మాయి వేధించింది పెళ్లి చేసుకోవాలని అని ఒక ఆయన చనిపోయిండు కాల్చుకొని. తర్వాత చూసినాం కామారెడ్డిలో ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకుండు, ఆ కానిస్టేబుల్తో పాటు ఆ ఎస్ఐ ఇంకొక ఆయన చెరువులో దూకి చచ్చిపోయారు. ఇట్లా వరుస ఘటనలు అయితే పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎందుకంటే శాంతి మామూలుగా పోలీసు వాళ్ళు అంటేనే చాలా గట్టి గుండె ఉన్న వాళ్ళు, ఏమున్నా ఎదుర్కొనే స్వభావం ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ అట్లుంటుంది, వాళ్ళ రోజు చూసే పరిస్థితులను బట్టి వాళ్ళు కటువుగా మారుతారని చెప్తుంటారు. కానీ అంత కటువుగా లేరు. పోలీసుల్లో కూడా భయం ఉంది, వాళ్ళు కూడా సున్నిత మనస్కులు, అంటే వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని మరి ఎట్లా రెక్టిఫై చేయాలి, మరి పోలీస్ శాఖలో ఎటువంటి వాళ్ళకు ధైర్యాన్ని నూరిపోసే చర్యలు తీసుకోవాలనే దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ఒక ఇద్దరు పోలీసులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఒక ఆయనేమో ఆన్లైన్ సంస్థ మోసానికి బలైపోయి ఒక కానిస్టేబుల్ చచ్చిపోయిండు, ఇంకొక ఆయనేమో ఒక టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలి భర్త అల్లుడి బెదిరింపులు తట్టుకోలేక ఇంకో ఆయన చచ్చిపోయిందంట. ఇక్కడ చూడొచ్చు మనము, ఇక్కడ సిద్దిపేటలో ఈయన అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఒక ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థను ఈయన నమ్మిండంట. బాలకృష్ణ అనే కానిస్టేబుల్ మరి ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థను నమ్మి 25 లక్షల రూపాయలు అప్పు చేసి తీసుకొచ్చి అందులో పెట్టినట. వాళ్ళు బిచానా ఎత్తేసారు. మరి వీళ్ళు ఎన్నో చూస్తారు, సైబర్ క్రైమ్ అవి ఇవి చూస్తారు. పోలీసు వాళ్ళ దగ్గర ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి. నమ్మొద్దని చెప్పేటువంటి పోలీసు వాళ్ళు కూడా మరి వాళ్ళ బారిన పడ్డారు. ఆన్లైన్ మోసాల బారిన పడి 25 లక్షల రూపాయలు అప్పు తెచ్చినట. ఇక ఆయన పెట్టిండు, సరే తొందరలో కోటీశ్వరుని కావాలనుకున్నాడు, కానీ ఉన్న పైసలు పోయినాయి. ఆన్లైన్ అన్నీ అట్లే ఉంటాయి, ఫస్ట్ ఆశ పెడతారు, తర్వాత బిచానా ఎత్తేస్తారు, ఏమీ రూపాయి కూడా దొరకదు. ఎంతోమంది అంటే సామాన్యులు మోసపోతే ఓకే, కానీ వాళ్ళు ఎన్నో చూస్తుంటారు ఇటువంటివి క్రైమ్లు, సైబర్ క్రైమ్ల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా మోసాల బారిన పడుతున్నారు. మరి ఆయన అంతకుముందే ఇక్కడ చూడొచ్చు, ఆయన 34 ఏళ్ళ బాలకృష్ణకు ఆయనకు సిరిసిల్లలో 17వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్ అంట ఆయన. మరి ఫోనిక్స్ అనే ఒక సంస్థ, ఆన్లైన్ ప్రైవేట్ సంస్థనంట ఆయన నమ్మి 25 లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడి పెట్టినట. దాంతో డబ్బులు పోయి అప్పులో ఎట్లా చెల్లించాలనో తెలియక అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నట, మనోవేదన గురవుతున్నట. దీంతో ఇక నేను అప్పు తీర్చలేను, మనకు ఆస్తులు లేవు, అమ్ముకోనికి ఏం లేదు, మరి అప్పులో వస్తే నేను భరించలేను, ఇజ్జత్ పోతుందనే దాంతో భార్య పిల్లలకు కూడా చెప్పినట, మనం అందరం చచ్చిపోదామని ఇక ఒక లెటర్ రాసిరట. అప్పు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామని ఒక లెటర్ రాసి మరి ఎలుకల మందు టీలో కలుపుకొని తాగిరట. అయితే మరి ఎలుకల మందు ప్రభావం సరిగా లేక ఆయన ఎంతకు చచ్చిపోకపోయే వరకు ఆయన ఇంకో రూమ్కి పోయి ఉరేసుకొని చచ్చిపోయినట. మరి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు భార్య మానస మరి వాళ్ళ బంధువులకు చెప్పిందట, ఇట్లా మేము చచ్చిపోతున్నాము, ఎలుకల మందు ఆయనమంటే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకుపోయారంట. కానీ అప్పటికే ఆయన ఉరేసుకొని చచ్చిపోయిండు. వీళ్ళు ముగ్గురు హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. ప్రస్తుతం అయితే వాళ్ళకు చికిత్స అయితే పొందుతుందట. అందరూ చనిపోదాం అనుకున్నారు, కానీ ఆయన అయితే చచ్చిపోయిండు. భార్య బిడ్డలు అయితే ప్రస్తుతానికి బతుకున్నారు, వాళ్ళకి చికిత్స అయితే జరుగుతున్నారు. చూడండి, అంటే వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది ఆన్లైన్ మోసాల మీద కానీ ఇంకా రకరకాల దాని మీద కానీ వాళ్ళు కూడా ఆన్లైన్ సంస్థ వాళ్ళని కూడా మోసం చేసి ఇట్లా చేస్తున్నారు. మరి దీని మీద నిజంగానే ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఎంతోమంది ఇంతకుముందు అంటే ఇళ్ళకు వచ్చి దొంగతనం చేసుకోపోతుండే, ఇప్పుడు ఇళ్ళకు రావాల్సిన అవసరమే లేదు. ఆన్లైన్లో ఎన్నో కూస్తాడు వాడు, ఎక్కడి నుంచో డబ్బులు కొట్టేస్తాడు, కథం. ఇటువంటి మోసాలు ఎక్కువైతున్నాయి. కాబట్టి దీని మీద అయితే ఏదో ఒకటి చేయాలి ప్రభుత్వం, లేకుంటే చాలామందికి ఇది పెద్ద గుదిబండగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, ఇంకొక ఆయన నర్సాపూర్లోనంట ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చెట్టు కూరేసుకొని చచ్చిపోయినట. మెదక్ జిల్లా కొల్చారంలో ఆయన సాయి కుమార్ అనేట ఆయన హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన కూడా మరి ఆదివారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆయనను చెట్టు కూరేసుకొని చచ్చిపోయినట. మరి దానికి ఎందుకు కారణం అనేది కూడా ఆయన తీస్తున్నట. టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలతో సాయి కుమార్కు పరిచయం ఉందట. దీన్ని ఆసరాగా చేసుకొని నిర్వాహకురాలి భర్త అల్లుడు డబ్బు డిమాండ్ చేసిరట. దీంతో అంటే చూడండి, ఇవే మెయిన్గా పోలీసు వాళ్ళకి అక్రమ సంబంధాలు ఇవి దీని మీద ఎక్కువ అవుతుంది. మరి ఇది కూడా అంతే, ఆమెతో సంబంధం ఉందంట. ఆ సంబంధాన్ని ఆసరాగా చేసుకొని ఆమె భర్త అల్లుడు ఇద్దరు డబ్బులు డిమాండ్ చేసిరట. దాంతో ఏం చేయాలనో అర్థం కాక ఆయన చచ్చిపోయినట. అంటే బయటపడితే ఇజ్జత్ అవుతుందని. కేవలం ఇంతే చూడండి, ఆర్థిక సంబంధాలు, శారీరక సంబంధాలు నిజంగా పోలీసు వాళ్ళ ఉసురు తీస్తున్నాయి. మరి వాళ్ళు ఓన్లీ శాంతి భద్రతల మీద దృష్టి కేంద్రీకరించి ఏవైతే ఉన్నాయో వీటికి దూరంగా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కానీ అందులో చిక్కుకొని వాళ్ళు వరుసగా చచ్చిపోతున్నారు. మరి దీని మీద పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం చూడాలి.